హాయ్ అండి, చాలామంది అయితే మీ హోమ్ టూర్ వీడియో చేయండి అనేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అనేది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను, హోమ్ టూర్ వీడియో చూసేసి. ఇంకొకటి, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అక్క అని అడుగుతున్నారు. అవి చెప్పకూడదా చెప్పొచ్చా నాకు తెలియదు, కానీ మేమైతే ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉంటున్నాము, మణికొండ సైడ్ ఉంటామని. అయితే మాది ఓన్ హౌసా రెంట్ హౌసా అని అడుగుతున్నారు కదా, మాది ఓనేనండి. మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇందులో ఈ ఫుల్ వీడియోలో అన్ని చెప్పాను, అన్ని చూపించాను. సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని చూపించాను. ఒక హాలు, డైనింగ్ హాలు, కిచెన్, 2 బెడ్రూమ్లు, 2 వాష్రూమ్స్ అనేవి ఉంటాయి అనమాట. పెద్దది బాల్కనీ ఉంటుంది. బాల్కనీ అయితే చూపించలేదు హోమ్ టూర్ వీడియో. మరి పెద్దగా ఏమి ఉండదు అనమాట, మామూలుగా ఉంటుంది. మరి చిన్నది అనలేము, పెద్దది అనలేము, మాకైతే సరిపోతుంది అనమాట. వీడియో చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా పెద్ద బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో మొత్తం మేము కబోర్డ్స్ ఇచ్చేసాము, బట్టలకి, బీరువాకి అన్ని పెట్టుకోవడానికి, డ్రెస్సింగ్ టేబుల్ అన్ని పెట్టుకోవడానికి ఇచ్చేసాము అనమాట. ఈ బెడ్రూమ్ నుంచే బాల్కనీ. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అనమాట, చిన్నది, మరీ చిన్నది. ఇంకా పిల్లలకైతే సరిపోతుంది. ఇంకా ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ అనేది వచ్చింది అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ వచ్చింది. ఇంకా మన పెద్ద బెడ్రూమ్ నుంచి బాల్కనీకి వెళ్తే బాల్కనీలో ఒక వాష్రూమ్ వస్తుంది అనమాట. ఇంకా డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ లోకి రావాలి. హాల్ నుంచి డైనింగ్ వచ్చి, డైనింగ్ నుంచి కిచెన్ కి రావాలి. కిచెన్ లోనే పూజ గది మేము పెట్టుకున్నాం అనమాట. ఇంకా అక్కడే వచ్చింది మాకు, ఇంకెక్కడ ప్లేస్ లేదు కూడా పెట్టుకోవడానికి. ఇంకా వాస్తు కూడా బాగుందనేసి ఇంక ఇక్కడనే పెట్టుకున్నాం అనమాట. అది వచ్చేసి పూజ గది. ఇంకా సింక్ మీద వచ్చేసి ఫిల్టర్ అయితే ఇచ్చామన్నమాట, వాటర్ ఫిల్టర్. ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్. కిచెన్ అనేది కొద్దిగా చిన్నగా అయిపోయింది అనమాట. పూజ గది కిచెన్ లో రావడం కొంచెం చిన్నది అనిపించేసింది అనమాట. ఒకరికి అయితే సరిపోతుంది, ఇద్దరు ముగ్గురు అయితే వండాలంటే సరిపోదు అనమాట కిచెన్. కానీ అన్ని లోపటే ఉంటాయి బయటకి ఏమి. ఓన్లీ ఒక కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒక రైస్ కుక్కర్, అవెను, స్టవ్ ఉంటుంది అనమాట. మిగతావి ఏమి ఉండవు అనమాట. అన్ని సెల్ఫ్లు ఎక్కువ వేయించేసాము గోడ మొత్తం. ఇంకా పైన కింద మేము వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇంకా పైన కూడా కబోర్డ్స్ పెట్టించేసాము. ఇంకా సిమెంట్ వర్క్ చేసేటప్పుడే ఇంకా సెల్ఫ్లు అనేవి ఫుల్ గా వేపించేసాము. వుడ్ వర్క్ తో అయితే ఇన్ని సెల్ఫ్లు రావు, ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సిమెంట్ తోనే వేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట. చాలా వరకు నాకైతే అలానే మంచిది, ఇంకా సిమెంట్ తో వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా సెల్ఫ్ల కింద ఇక్కడ బియ్యానికి అన్నిటికీ ఇక్కడ పెట్టి, నెక్స్ట్ ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, కింద అయితే మనం డైలీ తీసుకునే గిన్నెలు, కుక్కర్లు అన్ని పెట్టుకున్నాము. ఇవన్నీ బాస్కెట్స్ అనమాట, టిఫిన్ ప్లేట్లకి, ఇంకా తినే ఎక్కువగా ఏమైతే వాడతామో అవన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట. ప్లాస్టిక్ చిన్న చిన్న కప్స్ అన్ని ఇందులో ఉంటాయి, గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద బౌల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇవి వచ్చేసి చాకులు, చెంచాలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. పెద్ద పెద్ద బౌల్స్ అనేవి ఇందులో ఉంటాయి అనమాట. ఇంకా సెల్ఫ్లలో పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి, ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్ రావడం వల్ల చాలా ప్లేస్ అనేది వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంక ఇలా పెట్టకూడదు అనుకుంటున్నాను ఇంకెక్కడైనా. సో ఇక్కడ వచ్చేసి సింక్ కింద ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఒక గిన్నెలు వేసుకునే బాస్కెట్ ఉంటుంది. చుట్టూ కూడా ఇంకా మొత్తం కబోర్డ్స్ పెట్టించేసాము. ఇంకా మొత్తం దీని నిండా సామాన్లే ఉంటాయి. మొత్తం గిన్నెలు, డబ్బాలు, ఫిల్టర్, బిందెలు, సామాన్లు ఎక్కువ కాబట్టి సెల్ఫ్లు అనేవి ఎక్కువ వేసుకున్నాం. పైన మొత్తం ఫుల్ గా సామాన్లే ఉంటాయి. ఫుల్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఉంది, దీని కింద లింక్ ఇస్తున్నాను, చూసే.